జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోతిరెడ్డి పాట పెట్టి ఆడికెనెత్తుకపోతుందని ఇదే వెలుగు దినపత్రిక V6 ఛానల్ ముర్రో మొత్తుకుంది. ఇవాళ కూడా అదే పరిస్థితి. వీళ్ళు 42 ఏళ్ల కింద మొదలుపెట్టినటువంటి SLBCని పూర్తి చేయారట. కానీ కొత్తగా ప్రాజెక్టులు ఎట్లా డిజైన్ చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. తమ్మిడి ఎట్టి 150 మీటర్ల ఎత్తులో అవసరమైతే 1500 ఎకరాలకు మనం పరిహారం కట్టిద్దాం, మహారాష్ట్రకు DPR తయారు చేయండి అని చెప్తా ఉన్నారు. మరి కూలిన కాళేశ్వరం సంగతి దాని రిపేర్ ఏం లేదా? ఇక అటు పోయినట్టేనా? 1,00,000 కోట్లట్టేనా? కేసీఆర్ కుటుంబం అవినీతి వల్ల దశకిందయా, ఓకే కూలింది. దాని రిపేర్ సంగతి ఏంది? రిపేర్ చేసుకోవాలన్నా వద్దా? కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అవినీతి పరుల పైన చర్యలు తీసుకో. కానీ అసెట్ మాత్రం తెలంగాణది కదా, అది ఆడ పైసలు పెట్టినాం కదా. మరి దాని సంగతి ఏంది? అది ముట్టుకుంటే పైసలు ఏడొస్తాయి, రావు కదా. కొత్తగా కట్టాలి, మళ్ళా కొత్తగా కట్టాలి, కొత్తగా కమిషన్లు కొట్టాలి. ఇగో ఇది కార్యక్రమం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇగో ఏపీకి పోయే నీళ్ళు ఎట్లా పోతున్నాయి వరద, తెలంగాణకు వచ్చే నీళ్ళ వరద చూడ కాలువ, పిల్ల కాలువ. అందుకోసమే ఇలా బండారం అంతా బయట పెట్టాల్సిన సమయం వచ్చింది. పెడదాం.